ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ విధానాన్ని కొనసాగించాలి. గత 10 సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ పేరుతో మాదిగలకు మోసం చేసింది, మళ్లీ మోసం చేయాలని చూస్తోంది. మాదిగలు ఎవరూ బీజేపీకి ఓటు వేయదని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పూర్య ప్రభాకర్ అన్నారు. గురువారం నాడు కొల్చారం గ్రామంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రికి నేను పూర్య ప్రభాకర్ మాదిగ ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రశ్నించారు. మరి అలా పోతే గజేందర్ సింగ్ ఒకటే చెప్తున్నావు, రాజ్యాంగం మారుస్తానని చెప్తున్నావు. రాజ్యాంగం కాదు, నీ శక్తి సామర్థ్యం ఉంటే, బీజేపీ పార్టీకి శక్తి సామర్థ్యం ఉంటే మరి ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ విధానం కొనసాగించాలి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఎలక్షన్ జరిగింది, ఈవీఎంలతోని మొత్తం ఓటును ట్యాపరింగ్ చేస్తున్నావు, ఓట్లను దోపిడీ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్పక తప్పదని మేము ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి 140 కోట్ల జనాంగం నువ్వు తిన్నది ఎంత తెలుసా? 180 కోట్ల మరి నీ తిండి ఖర్చు అయింది. దేశంలో ఉన్నటువంటి జనాభా కంటే ఎక్కువ తిన్నటువంటి ఈ దేశంలో ఇంకో ప్రధానమంత్రి అయితే లేడు. ఇంతవరకు దాకా చేసినటువంటి ప్రధానమంత్రులలో మొట్టమొదటి వ్యక్తి అంటే నరేంద్ర మోడీ ఒక్కడే మోసం చేసినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు అధికారంలోకి రాగానే 100 రోజులలో ఏబీసీడీ ఇస్తున్నావు, ఏబీసీడీని చెప్పి మోసం చేసినావు. ప్లస్ ఇంకోటి నల్లధనాన్ని తెస్తున్నావు, నల్లధనం తెచ్చి ఇంటికి మరి 5 లక్షల రూపాయలు ఇస్తున్నావు. ఆ 5 లక్షలు ఎక్కడ పోయినాయి? 50,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? నీ ఇంటికి చేరినాయి. అదంతా మొత్తం టోటల్గా ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు అందజేసినటువంటి రాజ్యాంగం రిజర్వేషన్లు ఎంపీ కాడి నుంచి మొదలు పెడితే, పార్లమెంట్ కాడి నుంచి మొదలు పెడితే మరి గ్రామ పంచాయతీ దాకా స్థాయి దాకా కూడా వచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. ఈ రోజు నీకు కోరం లేకపోతే నువ్వు ప్రధానమంత్రి ఎట్లయితావు? నువ్వు ఒక్కనివే ఎంపీ అయినంత మాత్రాన పార్లమెంట్లో నువ్వు కూర్చుంటావా? నీకు కోరం ఉంటేనే కదా ప్రధానమంత్రి అయిందని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా తోక ముడుచుకోవాలని చెప్తున్నాం. ఇప్పటికే జనంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలందరూ కూడా మార్పు కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకోటి మాదిగలను అడ్డం పెట్టుకొని, మా రాష్ట్రంలో మా మాదిగలను అడ్డం పెట్టుకొని ఇక ఓట్లను దండుకొని పోతుంటున్నావు. ఒకవేళ మాదిగలను ఇట్లా మోసం చేసినట్టయితే నిన్ను పాతాళలోకము దించేది వాస్తవం, నీ గద్దె దింపేది వాస్తవం. ఖచ్చితంగా ఓడిపోతావు. రాష్ట్ర కేంద్రంలో కూడా ఇప్పుడు వచ్చేటటువంటిది మార్పు ఉన్నది కాబట్టి జనంలో అందరికీ తెలిసింది. మరి ఇంకోటి రామ మందిరం నిర్మించినంత మాత్రాన కాదు ఈజీగా రాజ్యాంగం మారుస్తానంటే. ఒక్కటే చెప్తున్నాం, నువ్వేది ఏమన్నా చేసుకో, ఏమన్నాగా ఇంకోటి రాజ్యాంగం జోలికి వస్తే నిన్ను వదిలిపెట్టేది ఉండదని డిమాండ్ చేస్తున్నాం.